కొంతమంది భగవంతుని గురించి మాట్లాడుకుంటూ ఆయనకు కలిగిన దుఃఖమే మన దుఃఖం అనుకుని, ఆయనకు కలిగిన సుఖమే మన సుఖం అనుకుని కూడా ఆనందంగా ఉంటారు. ఇదేంటిది? చాలా చిత్రంగా ఉంది. భగవంతుడి దుఃఖమా అంటే, రామాయణాన్ని ఒకసారి ఒక ఆయన చెప్తూ అందరినీ కూర్చోబెట్టుకుని చెప్తూ రామాయణంలో అరణ్యకాండకు వచ్చారు. అరణ్యకాండలో సీతాపహరణ అయింది. సీతాపహరణ అయిన తర్వాత రాముడు ఆ సీత కోసం వెతుకుతూ సీతా 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 అంటూ బాధపడుతూ మూర్చిపోయాడు. ఆయన మూర్చిపోయాడు. కథ చెప్తున్నవాడు మూర్చిపోయాడు. చూశారు శిష్యులు. ఎంతసేపటికి లేవలేదు ఆయన. 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత నీళ్లు చిలకరించారు. లేచాడు ఆయన. లేచి అడిగాడు, ఏంటి ఆయన, ఏం జరుగుతోంది అంటే, అదే సీతాన్వేషణ జరుగుతోంది గురుగారు. అదే, అవునవును, సీతాపహరణ అయింది. ఆ రాముడు సీతా 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 అని వెలుగుతూ ఒళ్ళు మరిచిపోయి అట్లా పడిపోయాడు. మళ్ళీ పడిపోయాడు. మళ్ళీ కాసేపు చూశారు. మళ్ళీ నీళ్ళు చెల్లారు. మళ్ళీ లేపారు. ఏం జరిగింది అంటే, సీతాపహరణ, ఆయన సీతాన్వేషణ చేస్తున్నాడు. అవును కదా, సీతాన్వేషణ, సీతా 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 సీత. వీళ్ళకి భయం, మళ్ళీ పడిపోతాడు. నీళ్ళన్నీ అయిపోయాయి, బకెట్లో నీళ్ళన్నీ అయిపోయాయి. మళ్ళీ పడిపోతే నీళ్ళు తీసుకొచ్చేది ఎక్కడి నుంచి? మళ్ళీ పడిపోయాడు. మళ్ళీ లేపారు. లేపిన తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు శిష్యులు ఆలోచన చేశారు. ఇంకా సీతాపహరణ సీతాన్వేషణ అంటే ఈ రోజుకి కథ అయ్యేది కాదు, ఇది ఎప్పటికి ఆగుతుంది? ఇది ఇట్లా సీతా సీతా అంటూ పడిపోతుంది. అయ్యయ్యో, అట్లాగే భాగవతంలో కూడా అంతేట. ఆయన గోవులన్నిటిని ఎత్తుకుపోయాడు, గోపాలకులందరినీ ఎత్తుకుపోయాడు, ఆయనే గోవులయ్యాడు, ఆయనే గోపాలకులయ్యాడు. పాపం ఎంత కష్టపడ్డాడు అని శుక మహర్షి పడిపోయాడు. ఇలా ప్రతిసారి చెప్పినప్పుడల్లా పడిపోతూ ఉంటే ఇక సీతాన్వేషణ ఆయనకే త్వరగా అయింది, మనకు మాత్రం అవదు. ఈ జన్మలో అవదు. ఆయన లేస్తాడు, సీతాన్వేషణ మళ్ళీ పడిపోతాడు. అంటే అంత భావన భగవంతుడి విషయంలో. రామాయణానికి వెళ్ళిపోయింది మనస్సు, ఇక్కడ లేదు. అట్లా లేచి అడిగాట, ఏం జరుగుతోంది అంటే, సుగ్రీవ మైత్రి అయిపోయింది గురువుగారు అన్నారు. అప్పటి కానీ సీతాన్వేషణ పూర్తి అవ్వదు కదా. లేచిన వాడిని అడిగారు, ఏం కథ ఏంటి చెప్పండి అంటే, ఏం లేదు, సుగ్రీవ మైత్రి చెప్పేశారు మీరు. అయితే సుగ్రీవ మైత్రిలో అని అప్పుడు ప్రారంభం చేశారు. అట్లా సీతా సీతా సీత అన్నప్పుడల్లా ఈయన పడిపోతూ ఉన్నాడు. మనస్సంతా అక్కడ లయమైపోయింది. అలా భక్తులు ఆయన గురించే మాట్లాడుకుంటూ, ఆయన గురించే చెప్తూ, ఆయన గురించే సంకీర్తన చేస్తూ ఆనందిస్తున్నారట. చిత్తాన్ని అర్పణ చేసి భగవంతుడి భజించే వాళ్ళు కొంత అయితే, భగవంతుడిని చిత్తంలోనే నిలుపుకుని భజిస్తూ ఉన్న వాళ్ళు కొంతమంది. చిత్తాన్ని అటైనా అర్పణ చేయి, లేదా ఆయన్ని చిత్తంలో అయినా ఉంచుకో. ఏదైనా సరే నీ వల్ల ఏది వీలైతే అది చేయి. హృదయాన్ని ఆయనకు అర్పణ చేయి, లేదా హృదయంలో ఆయన్ని నిలుపుకో. రెండు చేయొచ్చు. మచ్చిత్తాహ మద్గత ప్రాణ, ఎలాగైనా చేయొచ్చు. చిత్తమే లేదు, ఆయన అర్పణ చేసేసే, ఆయన్ని చిత్తంలో నిలుపుకో. మొత్తానికి ఆ చిత్తంలో మాత్రం భగవంతుడు ఉండాలి, పరమాత్మ ఉండాలి. అలా సాధన చేయి. మనస్సుతో కానీ ఇంద్రియాలతో కానీ ఏ విషయమైతే గ్రహింపబడుతోందో అది అంతా కూడా వాసుదేవుడే అనే భావనతో, పరమాత్మే అనే భావనతో జ్ఞానులైన భక్తులు భావన చేస్తున్నారు. అటువంటి వారు భగవద్ విషయాలను మాట్లాడే వారితోనే స్నేహం చేస్తున్నారు, వేరే వాళ్ళతో స్నేహం చేయట్లేదు. వద్దు ఆ స్నేహం మాకు అనుకుంటున్నారు. ఇతరులతో స్నేహం పనికిరాదు అనే భావనతో ఉన్నారు వాళ్ళు. నాస్తికవాదాన్ని మాట్లాడే వాళ్ళతో మాకేమిటి పని, మా భక్తిని పాడు చేసే వాళ్ళతో మాకేమిటి పని, వాళ్ళని తిట్టకుండా వాళ్ళకి దూరంగా ఉంటే సరిపోయింది కదా అనుకుని భగవద్భక్తులతోనే స్నేహం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు మద్గత ప్రాణాహ మచ్చిత్తాహ. మనం చూసుకోవాలి, ఇది సజాతీయంగా ఉందా, విజాతీయంగా ఉందా. మనం మాట్లాడుతున్నాం, ఈ మాటలకి వాళ్ళు కూడా సరిగ్గా మాట్లాడుతున్నారా లేదా. అటువంటి వాళ్ళతోనే ఉండాలి. విరుద్ధంగా మాట్లాడే వాళ్ళతో ఆ మాటలు విని బాధపడాల్సిన పని లేదు మనం. అందుకనే వాళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్తున్నాడు. భక్తులకు భగవంతుని విషయాల్ని, సద్గురువుకు సంబంధించిన విషయాల్ని మాట్లాడుకోవడంలో ఉన్న ఆనందం వేరే ఏ విషయంలోనూ లేదు అని ఆయన చెప్తూ, మృష్టాన్న భోజనాన్ని ఇచ్చినా కూడా ఆనందించరు. ఇది కూడా చాలా అల్పంగా కనిపిస్తుంది. త్వరగా స్పీడ్గా ఇంకా దాంట్లోనే ఇంకా రుచి చూస్తూ అది ఇది ఆ చర్చల్లో ఉండిపోకుండా, దాన్ని కూడా అంటే ఆహారం అనేది చాలా ముఖ్యం కదా జీవితానికి, దాన్ని కూడా చాలా అల్పంగా చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు నిజమైన భక్తులు అని ఆ పరమాత్మ మనకు ఉపదేశం చేశారు.